హాయ్ అండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే మనకి ఏఐ వచ్చింది. ఏఐ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి చాలా వరకు దెబ్బ కొడుతుంది అని అంటున్నారు. మరి ఏఎస్ వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ఏం లాసెస్ ఉన్నాయి? ఐ థింక్ రాబోయే రోజుల్లో బెనిఫిట్స్ అంటే చాలా లెస్ గా ఉంటాయి. నాకు తెలిసి నెగిటివ్స్ చాలా ఎక్కువ ఉంటుంది. బికాజ్ డ్యూ టు రీజన్ అయితే ఆంథ్రోపిక్ AI లాంచ్ చేశారు అమెరికాలో. అదే ఆ 5% ఆఫ్ ఇన్ఫోసిస్ షేర్ మార్కెట్ అయిపోయింది. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది దాని యొక్క ఎఫెక్ట్ ఏ రకంగా వరల్డ్ మీద ఉండబోతుంది అనేది. రాబోయే 4-5 years నాకు తెలిసి ఎంట్రీ లెవెల్ జాబ్స్ చాలా కష్టంగా ఉండిపోతుంది. బికాస్ ఆఫ్టర్ దట్ యూ డోంట్ నో ఎనీథింగ్, ఏం జరుగుతుందో మనకు తెలియదు. బికాస్ ఇనిషియల్ గా అయితే ఏఐ వల్ల రాబోయేది చాలా ఎఫెక్ట్ పడిపోతుంది హ్యూమన్ లైఫ్ మీద. దట్స్ అబౌట్ ది ఏవి. సో చాలా మందికి సాఫ్ట్వేర్ అవ్వాలి అన్నా కానీ ఏదైనా సరే కానీ కోచింగ్స్ ఎక్కువగా ఉంటాయి. లాంగ్ టర్మ్ అవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఈసారి ఏఐ కూడా నేర్చుకోవాల్సి ఉంటుందా? దానికి సెపరేట్ గా కోచింగ్ తీసుకోవాలంటే మరి పేదవాళ్ళందరూ కూడా బేర్ చేసారు, మిడిల్ క్లాస్ వాళ్ళు బేర్ చేయగలుగుతారంట. ఎగ్జాక్ట్ అదే నిన్న జరిగిన ఏ సమ్మిట్ జరిగింది ఆంధ్రాలో. ఆ సమ్మిట్ లో చెప్పింది ఇదే. ఏం చెప్పారు? బికాస్ లాస్ ఆఫ్ జాబ్స్ పోతుండే ఏ వాళ్ళని చెప్పారు. వాట్స్ బెనిఫిట్ ఆఫ్ ఏ అని ఏపీ గవర్నమెంట్ అడిగింది. నాట్ ఓన్లీ ఏపీ గవర్నమెంట్ అడిగింది. అప్పుడు ఏం చెప్పింది? చాలా బెనిఫిట్స్ ఉంటాయి బికాస్ ఎడ్యుకేషన్ వెరీ ఈజీ అని చెప్పింది. ఎడ్యుకేషన్ ఈజీ అయింది. నెక్స్ట్ సబ్ క్వశ్చన్ ఏమో జరిగింది? ఎడ్యుకేషన్ ఈజీ అయితే వాట్ ద జాబ్స్? ఎడ్యుకేషన్ ఈజీ అయింది. లాట్ ఆఫ్ పీపుల్ కమ్ అవుట్ సైడ్ ఫర్ ఎవ్రీ ఇయర్. చదువుకున్న పీపుల్ చాలా మంది బయటకు వస్తున్నారు. వాళ్ళ లైఫ్ ఏంటని అడిగారు. దానికి ఏం చెప్పారు? ఏ స్కిల్స్ డెవలప్ చేసుకోగలిగితే మీకు జాబ్స్ ఉంటాయని చెప్పారు. బట్ ఎంతమంది డెవలప్ చేసుకోగలరు ఏ స్కిల్స్? ఎన్ని జాబ్లు వస్తాయి ఏ స్కిల్స్? ఫర్ యానం ఎంతమంది బయటకు వస్తారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఐటీ చేసిన వాళ్ళు ఎంతమంది వస్తారు? వీళ్ళకంతా జాబ్స్ ఉంటాయి. దిస్ ఇస్ బిగ్ క్వశ్చన్ అబౌట్ దట్. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఇండియా, దిస్ ఇస్ టు వరల్డ్ వైడ్. దిస్ ఇస్ ద బిగ్ క్వశ్చన్ బికాస్ వన్ ఆఫ్ ద ఆటోమేషన్ సాఫ్ట్వేర్ ఈస్ దేర్. దిస్ ఇస్ ద మెడికల్ కోడింగ్ వన్ సాఫ్ట్వేర్ ఉంది. మెడికల్ కోడింగ్ అని ఒక సెక్టార్ ఉంది. మీకు తెలుసు బీపీఓలో ఉంటుంది. దాంట్లో హైదరాబాద్ లక్షల మంది వర్క్ చేస్తున్నారు. ఆటోమేషన్ ప్రోగ్రామ్ రావడం వల్ల ఈరోజు దాదాపు 60% పీపుల్ బయటికి పోయారు. కంపెనీ ఎక్కువ బయటికి పంపించేస్తుంది. దేర్ ఇస్ నో ఆప్షన్. కంపెనీకి కావాల్సిన ఆదాయం వాళ్ళకి ఒక ఎంప్లాయ్ చేసే దానికంటే ఆటోమేషన్ చేసేది తక్కువ కాస్ట్ వాళ్ళకి వస్తుంది. ఎందుకు వర్క్ చేయాలి? ఎందుకు ఎంప్లాయ్ పని ఉంది? బికాస్ రాబోయే రోజుల్లో మానవ వనరులు అనేది చాలా కష్టంగా ఉండబోతుంది జాబ్స్. దట్ ఈస్ ద మై ఒపీనియన్ అబౌట్ ద